కరోనా వల్ల జనం ఆటోలు క్యాబులు ఎక్కడం తగ్గించడంతో డ్రైవర్లందరికీ పని కరువైంది. ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తుండటంతో వీళ్లకు వర్క్ లేకుండా పోయింది. ఇక వస్తున్న ఆకాస్త గిరాకీ పైసలు కూడా పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లకే సరిపోతుండటంతో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇక ఓలా ఊబర్లు సాయం చేయకపోగా 20% కమిషన్ కట్ చేస్తుండటంతో పైసలు లేక అవస్థ పడుతున్నారు డ్రైవర్లు. ఇంతకాలం ఎలా ఇబ్బంది పడతామని కొందరు వేరే చిన్న చితక పనులు వెతుకుంటున్నారు. ఇంకొందరు కార్లను అమ్ముకుంటున్నారు. ఇక మరికొందరు పట్నం వదిలి సొంతూర్లకు పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 1,00,000కు పైగా క్యాబ్లు, 5 లక్షల వరకు ఆటోలున్నాయి. కరోనా లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం సూచనలతో రాష్ట్ర సర్కార్ క్యాబ్లు, ఆటోలు నడుపుకోవడానికి అనుమతిచ్చింది. కానీ కరోనా వ్యాప్తి భయంతో జనం క్యాబ్స్, ఆటోల్లో ఎక్కడం లేదు. సొంత వాహనాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. మరోవైపు చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో రోడ్లపైకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిపోయింది. కరోనా కన్నా ముందు 12 అయిపోతుండే, ఇప్పుడు అంత లేనలేదు, 4 అయినాయి అంతే. జనాలు ఎక్కట్లేదు, ఎందుకంటే వాళ్ళకి భయం. ఎమర్జెన్సీ ఉండాలి, హాస్పిటల్ పొద్దున్న నుంచి వచ్చినాయని నాకు హాస్పిటల్సే వచ్చాయి. ఇవన్నీ ఇక్కడ హైటెక్ సిటీలు అన్నీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఎవరు లేరు, బిజినెసే లేదు అసలు. ఏదో ఖాళీ ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చామంతే. ఫ్యూచర్ ఇంత ముందుకైతే మాదిరి ఉండదు, 50% తగ్గుతుందని గెస్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ అనేది చాలా డౌన్గా ఉంది. ఇంకోటి ఇన్సెంటివ్స్ ఏం లేవు, చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ లాక్డౌన్ వల్ల 3 మంత్స్ అయిపోతుంది ఇప్పుడు దాదాపు. ఇంకోటి వెహికల్స్ అన్నీ స్టార్ట్ అయ్యని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ప్రజెంట్ మనకు కస్టమర్స్ అనేది చాలా భయపడుతున్నారు అనమాట. క్యాబ్లు ఎక్కాలని అవంతా పర్సనల్ వెహికల్స్లో వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ బుకింగ్స్ రావట్లేదు, రోజుకు 2-3 రావడం కష్టము. అది కూడా మనకు డీజిల్ పెట్టుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి ఇవ్వాల్సిందే. అది కూడా ఈఎంఐ కాదు కదా, అసలు మనకు హ్యాండ్ డైరెక్ట్ కూడా ఏం వస్తలేదు. ఇంతకుముందు ఇన్సెంటివ్లు అవి బాగుండేటివి, ఇప్పుడు అయితే ఏం లేవు. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి రోజుకు 2 బుకింగ్లు 3 బుకింగ్లు అవుతున్నాయి, అంతకు మించి వేరే ఏం లేదండి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఊబర్లో చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాలన్నా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈఎంఐ వల్ల ఇప్పుడు మాకు కట్టలేక, ఇటు కుటుంబాన్ని పోషించుకోలేక కరోనా వల్ల చాలా ఇబ్బందులు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి బుకింగ్స్ అయితే లేదు. ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్, ఈవినింగ్, అంతకుముందు 24 అవర్స్ ఉండేది. ఇప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు నడిపించుకునే వాళ్ళం. ఇప్పుడు కర్ఫ్యూ వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే కాబట్టి బుకింగ్స్ లేవు. మార్నింగ్ ఆన్ చేస్తే ఈవినింగ్ వరకు 1-2 బుకింగ్స్ తప్ప ఏం లేదు. ఖాళీగా తిరుగుతున్నాము. ఖాళీగా తిరిగి డీజిల్ వేస్ట్ అవుతుంది. తిరగడం ఇక్కడ నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఆశతో వెళ్తున్నాం, ఎక్కడికన్నా ప్లేస్ మారితే బుకింగ్స్ పడుతున్నాయమని. కానీ అలా కూడా బుకింగ్స్ రావట్లేదండి. మార్నింగ్ ఆన్ చేస్తే ఇప్పటివరకు 2 బుకింగ్స్ అయినాయి. ఆ 2 బుకింగ్స్లో కూడా 400 వచ్చింది. 400లో డీజిల్గా వెళ్ళిపోతుంది, అది తప్ప ఏం లేదండి. చిన్న వెహికల్స్ కన్నా అప్పుడప్పుడు 1-2 బుకింగ్స్ వస్తున్నాయి, కానీ పెద్ద దాంట్లోకి అసలే రావట్లేదు. లాస్ట్కి నేను ఇప్పుడు కొడుతున్నానంటే చిన్న బుకింగ్స్ కొడుతున్నాను. పెద్ద వెహికల్లో చిన్నవి, ప్రైము, మినీ, ఆ బుకింగ్స్ చేస్తున్నాను. ఇబ్బంది అవుతుంది. ఊబర్గో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు పోతే 100-50 వస్తుంది, 80-100. అదే పెద్ద బుకింగ్స్ వస్తే అదే 10 కిలోమీటర్లు పోతే 150-200 వచ్చేది. ఇప్పుడు సగానికి సగం. ఎక్కడ కూడా బుకింగ్స్ లేవు. ఎవరైనా వచ్చినా కూడా ఓన్ వెహికల్స్ వెళ్ళడం అలాంటివి జరుగుతున్నాయి. బుకింగ్స్ పెరుగుతాయనే మాకైతే నమ్మకాలు లేవండి. లాస్ట్కి మా పరిస్థితి ఎలా ఉందంటే వెహికల్స్ మొత్తం ఫైనాన్స్ వాళ్ళకి వదిలేయలేమో అనే పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాము. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. ఇక కరోనా భయం వల్ల ఇటు జనం ఆటోలు కానీ క్యాబులు కానీ ఎక్కడ ఎక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోమ్ కల్పిస్తుండడంతో వీళ్ళకు పని లేకుండా పోయింది. అంటే ఇదే టైంలో పెట్రోల్, డీజిల్ ధర రేట్లు కూడా పెరగడంతో వాళ్ళు సంపాదించిన ఆ కాస్త పైసలు కూడా వీటికే ఖర్చు అవుతున్నాయి. ఇక దీని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ట్యాక్సెస్ అండ్ డ్రైవర్ జేఎస్ చైర్మన్ సలావుద్దీన్ గారు ఉన్నారు. ఆయన అడిగి డ్రైవర్ల కష్టాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి సార్. అంటే ఇటు లాక్డౌన్ అయిపోయింది, 3 నెలల నుంచి ఇదే కొనసాగుతుంది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికి కూడా ప్రజలు ఇప్పుడు కరోనా భయంతో ఇటు ఆటోలు కానీ క్యాబ్స్ కానీ ఎక్కలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దీని గురించి ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా మనకి ఈరోజు ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ లో చూసుకుంటే 1,50,000 వాహనాలు ఓలా, ఊబర్ మరియు ఐటీ రంగానికి నమ్ముకొని చాలా మంది డ్రైవర్లు ఉపాధి కోసం హైదరాబాద్ లో రావడం జరిగింది, పల్లెటూరులో వదిలి. కానీ ఈ రోజులో ఈ లాక్డౌన్ తర్వాత ఏదైతే చాలా ఇంపాక్ట్ పడ్డదో అటు ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్స్ కి కావచ్చు, ఐటీలో కావచ్చు, ఈ రోజు ఐటీలో చాలా మటుకు వర్క్ ఫర్ హోమ్ నడుస్తుంది కారణంగా చాలా మంది బండ్లు కేవలం ఇంటికే పరిమితి అయినాయి. ఎందుకంటే వాళ్ళపైన డిపెండెన్సీ బాగుంది, ఫ్యామిలీ పోషించుకోవాలి. దాని తర్వాత పిల్లల ఫీజులు, స్కూల్స్ ఇప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అని
స్కూల్ ఫీజులు తీసుకుంటున్నారు, తెలియంది లేదు. అట్ ద సేమ్ టైం ఇల్లు నడవాలంటే కనీసం వాళ్ళకి కావాల్సిన ఇంటి ఎసెన్షియల్ అయినా కావాలి, పప్పు ఉప్పులు అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అతనికి బండికి ఈఎంఐ కట్టాలని గతంలో మనం ఎన్నోసార్లు మానిటోరియం అని చెప్పడం జరిగింది, కానీ అది ఎక్కడ కూడా వర్తించలేదు. ఎందుకంటే చాలా మటుకు డ్రైవర్లు చిన్న పెద్ద ఫైనాన్సర్లు ఉంటారు, ఆ ఫైనాన్సర్ల ప్రైవేట్ బ్యాంకుల నుంచే తీసుకున్నారు కాబట్టి ఆ ప్రైవేట్ ఫైనాన్సర్లు ఇప్పటికీ కూడా ఒత్తిడి చేస్తున్నారు, మీరు ఇమ్మీడియట్లీ పైసలు కట్టండి అని. అలాంటి తరుణంలో డ్రైవర్లు ఒక చిన్న ఏం చేయాలి అని ఏది దిక్కులేని పరిస్థితిలో కంపెనీస్ తో బయటికి వచ్చి అటు ఓలా ఊబర్ రంగం కూడా మీరు చూడొచ్చు, చాలా మటుకు ఈ రోజు బిజినెస్ ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాటిస్టిక్ గా బిజినెస్ చేయలేకపోతున్నారు. ఈ రోజు ఊబర్ అనే లీజ్ వెహికల్ ఇప్పటికీ కూడా 10,000 మంది డ్రైవర్లు దానికి నమ్ముకొని ఉన్నారు, కానీ ఆ బండి ఒక్కటి కూడా రోడ్ పైన ఎక్కని పరిస్థితి. ఇంకా చాలా మంది ఓలా ఊబర్ డ్రైవర్లు నడుపుతున్నా కూడా ఒక 50-60% డ్రైవర్లు నడుపుతున్నా కూడా వారికి సరి అయిన బిజినెస్ లేదు. కాబట్టి అతను కేవలం ఈఎంఐకి కూడా పరిమితం కాలేకపోతుండు. కనీసం డీజిల్ ఈ రోజు చూస్తే మీరు డీజిల్ రేటు కూడా చాలా పెరిగింది. ఆ డీజిల్ రోజుకి 60 పైసల నుంచి 80 పైసల వరకు ప్రతి రోజు డీజిల్ రేట్ పెరగడమే గత 10 రోజుల నుంచి, కానీ తగ్గడం మాత్రం లేదు. ఇందులో ఆ వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఓలా ఊబర్ సంస్థల నుంచి మాకు బాగా వ్యతిరేకత ఏంటిదంటే డ్రై రన్ ఎక్కువ పడుతుంది. ఒక 10 కిలోమీటర్లు మేము ఎంటీగా పోయి అక్కడి నుంచి ఒక రైడ్ పికప్ చేసుకొని 3-4 కిలోమీటర్లు డ్రాప్ చేస్తే మాకు మిగిలేదు ఏం లేదు అక్కడ. ఓకే, అయితే గన్లో చాలా మటుకు డీజిల్ కే పోతుంది, కానీ మేము ఇంటికి ఏం తీసుకోలేకపోతున్నాం. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే దగ్గర పోయినాక కూడా రైడ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి మాకు చాలా మంది డ్రైవర్స్ కి, అది కూడా బాధాకరం ఉంది. ఈ రోజుల్లో బాగా ఈ డ్రైవర్లు ఈ ఒత్తిడిలో రావడానికి కారణము ఇంకొకటి, మొన్న ఊబర్ చూసుకుంటే 2 రోజుల కింద నుంచి ఎవరివైతే ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి ఆఫ్ రోడ్ చేస్తున్నాయి కంపెనీలు, అంటే వాళ్ళకి ఐడీస్ బ్లాక్ చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మనకి సెప్టెంబర్ 30 వరకు మనకి పరిమితి ఇచ్చింది, అంటే వ్యాలిడ్ పేపర్స్ వ్యాలిడ్ ఉంటాయని. అయినాక కూడా ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఫోర్సెబుల్ గా వాళ్ళకి ఆఫ్ రోడ్ చేయడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి తరుణంలోనే కొంతమంది డ్రైవర్స్ ఏం చేస్తున్నారంటే ఊరికి వెళ్ళిపోతున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, పొలం పనులు చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా కొంతమంది అటు ఇటు కానీ కొంతమంది ఇప్పుడు బండ్లు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు, పండ్ల వ్యాపారం చేస్తున్నారు, చెరుకు బండ్లు పెట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది మొబైల్ కిరాణా షాప్ పెట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఒక స్టెప్ ఇంకా కిందికి దిగి వచ్చి కూడా సరే బట్టల వ్యాపారం కూడా చేసుకుంటున్నారు లాస్ట్ కి. ఇది ఎట్లయిపోయిందంటే ఈ రోజుల్లో రెక్కాడితే గాని డొక్కాడని డ్రైవర్ పరిస్థితి మనందరికీ తెలియంది కాదు. ఈ రోజుల్లో చాలా మంది అన్ని సెక్టార్లకి ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకుంటుంది, మన పక్క రాష్ట్రాలు కూడా బాగా ఆదుకుంటున్నాయి. కానీ మన రాష్ట్రంలో వచ్చే వరకు డ్రైవర్లకు మళ్ళీ సీఎం కేసీఆర్ గారు మళ్ళీ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, లేకపోతే వారి దృష్టికి పోతలేదా అనేది మాకు తెలియదు. కానీ చాలా మంది డ్రైవర్ల లోని నేను మాట్లాడేటప్పుడు అది ఒక్కటే వాళ్ళు చెప్తారన్నా, ఇది సీఎం దృష్టికి తీసుకెళ్ళండి, డెఫినెట్ గా సీఎం దృష్టికి పడితే డ్రైవర్లకు న్యాయం జరుగుతుందని. కానీ ఇక్కడ చాలా సార్లు మేము సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ గతం కాలంలో రీసెంట్ గా కూడా ఇప్పుడు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ట్యాక్సులు కూడా చాలా భారంగా మారాయి. మీరు చూసుకుంటే ఈ క్వార్టర్ ట్యాక్స్ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ట్యాక్సులు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని మేము ఏం చెప్తున్నాం అంటే పక్క రాష్ట్రాల లెక్క మాకు 10,000 20,000 ఇవ్వండి అని అంటలేం. కనీసం ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ట్యాక్సులు రద్దు చేయడం వల్ల కూడా చాలా మంది డ్రైవర్లకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కట్టలేని పరిస్థితి, ఇప్పుడు మేము క్వార్టర్లీ ట్యాక్స్ కానీ హాఫ్ ఇయర్లీ ట్యాక్స్ కానీ కట్టలేము. ఇంకొకటి ఈ కంపెనీస్ ఏవైతే ఓలా ఊబర్ కంపెనీస్ ఉన్నాయో ఈ రోజుకి కూడా ప్రతి రైడ్ పైన 20% కమిషన్ తీసుకుంటున్నాయండి. ఎంత ఘోరంగా అంటే వాళ్ళ రక్తాలు పిండుకొని తాగుతున్నాయి. ఈ టైంలో కనీసం కంపెనీలో ఒక స్టెప్ ముందుకు వచ్చి ఎస్ మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తాం, 5% కమిషన్ తీసుకుంటాం అని ముందుకు వస్తలేవు. మేము ఎన్నో సార్లు కంపెనీ మేనేజ్మెంట్ కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే గత 3-4 రోజుల కింద మీరు చూడొచ్చు, మల్లాపూర్ లో ఒక డ్రైవర్ నరసింహారెడ్డి అనేటతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, బండ్ల ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో. ఇలా చాలా మంది డ్రైవర్లు ఉన్నారండి, చాలా మంది డ్రైవర్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నా దగ్గర ఉన్న లిస్ట్ లో దగ్గర ఒక 20,000-30,000 డ్రైవర్లు లిస్ట్ ఉంది నా దగ్గర. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకి ఏం ఎటు తొయ్యని పరిస్థితి, ఏం చేయాలి, ముందు పోతే గొయ్యి వెనకాల పోతే నొప్పి అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఉంది. డ్రైవర్లకి కనీసం ప్రభుత్వం ముందంచెలుగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అయినా సరే దీనికి ఏ విధంగా అటు ట్యాక్సులు కానీ లేకపోతే కంపెనీలకు పిలిపించి కంపెనీ ఏదైతే కమిషన్ తీసుకుంటుందో 20% అది కాకుండా 5% కమిషన్ తీసుకోమని
వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి అటు ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వం గుచ్చపెట్టి డ్రైవర్లకి న్యాయం చేసి వాళ్ళకి తగిన స్కీమ్స్ లో చేయాలి. చాలా మందికి గతంలో చూసుకుంటే మనము రేషన్ కార్డ్స్ కూడా లేవండి చాలా మందికి మన డ్రైవర్లలో. ఎందుకంటే గతంలో సర్వే చేసినప్పుడు చాలా మంది డ్రైవర్ల రేషన్ కార్డులు కూడా తీయడం జరిగింది కారు ఉండడం కారణంలో. కానీ ఆ రేషన్ కార్డులు మళ్ళీ చేస్తామని చెప్పారు, కానీ అది ఇప్పటి వరకు చాలా మంది రేషన్ కార్డులు కూడా కాలేదు. అంటే ఇచ్చే కేసీఆర్ గారు ఇచ్చే కొన్ని పైసలు కూడా అవి డ్రైవర్ మటుకు చెందుతలేవు. కొంతమందికి చెందుతున్నాయి, కానీ ఇంకా కొంతమందికి లార్జ్ స్కేల్ లో కూడా చెందలేకపోతున్నాయి. కాబట్టి ఇటు కంపెనీలు ఆదుకుంటలేవు, ఇటు ప్రభుత్వం ఆదుకోటలేరు. ఇలాంటి తరుణంలో ఏం చేసి బతకాలి? అయోమయమైన పరిస్థితుల్లో డ్రైవర్ల బతుకుతున్నామండి ఈ రోజు. సలావుద్దీన్ గారు, డ్రైవర్ల నుంచి ఇంకో మాట కూడా వస్తుంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 3 నెలలకోసారి ట్యాక్స్ కట్టాలి, అందులో వాహనం బట్టి కానీ స్ట్రీట్లను కట్టి ట్యాక్స్ కట్టాలి. ఈ 3 నెలల నుంచి కూడా మాకు డబ్బులు అందలేదు, ఇటు క్యాబులు నడవలేదు. ఇప్పుడు నడుస్తున్నప్పటికీ ఇటు 50% ఇటు ఓలా కానీ ఊబర్ కానీ ఇటు క్యాబ్లను వదిలినప్పటికీ జనం ఎక్కలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మేము ఇటు బండి కిస్తీలు ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి అన్న వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించి చెప్పండి. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఏమైతుందంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఫైనాన్సర్ ఏమడుగుతుందంటే, అవునయ్యా మీరు బండి నడుపుతున్నారు కాబట్టి పైసలు కట్టాలి తప్పనిసరి. ఇన్ని రోజులు అంటే 3 నెలల నుంచి మీ బండి నడవలే, ఎప్పుడైతే బండి నడుస్తుంది కదా బిజినెస్ లేదు సార్, బిజినెస్ లేకపోతే నాకేం చేయమంటున్నావు, బండి నడవాలి, ఎప్పుడైతే నడుస్తున్నప్పుడు మీరు కట్టవలసిందే అని అంటున్నారు. ప్రభుత్వం కూడా గమ్మత్తుగా ఏంటిదంటే పక్క రాష్ట్రాలు సర్లింపు ఇచ్చినప్పుడు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారంగా మనకి లెటర్ ఇవ్వాలి. సెప్టెంబర్ 30 వరకు మీరు కేంద్ర ప్రభుత్వం కన్నా మీకు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇచ్చింది, మీరు వెసులుబాటు కల్పించింది కాబట్టి ఆ వెసులుబాటు కరెక్ట్ యూజ్ చేసుకోండి, మెల్లమెల్లగా కట్టండి. ఓలా ఊబర్ కంపెనీలకు కూడా ఒక నోటీస్ ఇమీడియట్లీ ఇచ్చి ఏం చేయాలంటే, మీరు దీనికి అట్లా ఆఫ్ రోడ్ చేయకండి, డ్రైవర్లకి కొన్ని రోజులు వాళ్ళకు కూడా వెసులుబాటు కలిగించండి, వాళ్ళకి టైం ఇవ్వండి. టైం ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు కట్టుకుంటారు. సెప్టెంబర్ 30 వరకు టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళకి బిజినెస్ డెవలప్ అయితే కట్టుకుంటారని. ఇది అటు ప్రభుత్వం చెప్పలేకపోవడం వల్ల, ఇటు కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల. ఇంకొకటి ముఖ్యంగా చెప్తానండి, ఇక్కడ ఒక విషయం ఏంటిదంటే గమ్మత్తైనది, ఓలా ఊబర్ కంపెనీలో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో దీనికి పిలిచి మాట్లాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటలేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా, లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా అనేది 3 డిపార్ట్మెంట్లకు కూడా ఇది అయోమయమైన పరిస్థితిలో ఉన్నది. ఈ రోజు మేము ఎవరితో చర్చించాలి, ఎవరితో మాట్లాడితే మా అంశాలు ఎవరికి చెప్పుకోవాలి ఈ 3 డిపార్ట్మెంట్ లో, లేకపోతే కన్సల్ట్ 3 మినిస్టర్ల దగ్గర పోయి మా గోస ఎట్లా చెప్పుకోవాలి. గతంలో ఎన్నోసార్లు మల్లారెడ్డి గారు కూడా మేము వెళ్ళి కలవడం జరిగింది, వారు కూడా కొన్ని అంశాల్లో సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా కూడా వారు ట్యాక్స్ల పైన మాట్లాడినప్పుడు మీకు ఖచ్చితంగా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను, గత వారంలో మీటింగ్ ఉన్నప్పుడు నేను తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ రేపట్లో వారికి పోయి వారి దృష్టికి తీసుకెళ్తారేమో తెలియదు. బట్ బాగా తీవ్రతగా ఏంటిదంటే మీరు అన్నట్టుగా ట్యాక్సులు కూడా భారంగా మారినాయి, ఇన్సూరెన్స్లు భారంగా. ఒక్కొక్క బండికి 25,000 23,000 రూపాయల ఇన్సూరెన్స్ ఉందండి. ఈ తరుణంలో ఈ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత 23,000 24,000 25,000 రూపాయలు డ్రైవర్ సంపాదించిందండి ఇన్సూరెన్స్ కట్టడానికి. స్పీడ్ గవర్నర్స్ అని బిగించాలి బండి ఫిట్నెస్ చేసుకోవాలంటే, ఆ స్పీడ్ గవర్నర్స్ ఒకటి 6,000 రూపాయలు ఉంది, దాంతో అదనంగా 2,800 రూపాయలు ఫీజు. ఎంత అయిపోయింది అక్కడికి? 8,000 రూపాయలు, 8,800 రూపాయల వరకు దగ్గర అయిపోయింది. 25,000 30,000 బట్టి ఇన్సూరెన్స్. ఇవన్నీ ఎంత భారంగా అయితే అంటే సుమారు ఒక డ్రైవర్ మళ్ళీ ఇప్పుడు బండి రోడ్ పైన ఎక్కాలంటే 35,000 నుంచి 45,000 వరకు సుమారుగా తన జేబు నుంచి పెట్టాలి పెట్టుబడి. ఇప్పుడు డ్రైవర్ ఇప్పుడు పెట్టుబడి పెట్టే స్థితిలో ఉన్నారా? లేరు. సలావుద్దీన్ గారు, ఒక బండికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్, స్పీడ్ గవర్నర్ వ్యాలీగా లేవు, వీటన్నిటిని కలుపుకుంటే కూడా 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది. అంటే కేంద్రం వీటిని పొడిగించినప్పటికీ ఊబర్ సంస్థల ఐడిని బ్లాక్ చేశాయంటున్నారు. దాని గురించి ఊబర్ సంస్థ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఊబర్ సంస్థ నుంచి నేను ఏం కోరుకుంటున్నానంటే, వాళ్ళకి బిజినెస్ లేదని చెప్తున్నారు కదండి, వాస్తవంగా మేము కూడా దానికి సహకరిస్తాం. కానీ నేను అనేది ఏంటిదంటే, అందరికి సరియైన న్యాయం చేయడానికి కోసం మన దగ్గర ఒక ఆప్షన్ ఉందండి. ఇప్పుడు మన దగ్గర మనం చూసుకుంటే మన దగ్గర 1,30,000 వాహనాలు ఆల్టర్నేట్ గా నడుస్తుంటాయి రోడ్డు పైన. అప్పుడు మనము ఒక చిన్న డైరెక్షన్ ఏం చేయొచ్చు అంటే, కొన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కోసం ముందుకు వస్తున్నాయి. అదే విషయం నేను ఇప్పుడు కూడా మీ ద్వారా ఓలా ఊబర్ సంస్థకి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఏంటిదంటే ఒక 30,000 వాహనాలు ఈ వారం మటుకు, వచ్చే వారం ఇంకొక 30,000 వాహనాలు, మళ్ళీ వచ్చే వారం 30,000 వాహనాలు. అంటే ఇట్లా చేసుకుంటా పోతే 3-4 వారాల్లో అందరికి సరైన బిజినెస్ కూడా దొరుకుతుంది, అందరికి సరైన న్యాయం కూడా దొరుకుతుంది, అందరికి ఉపాధి కూడా పొందుతారు. కానీ వీళ్ళు అంతేగాని పేపర్స్ వ్యాలిడ్ లేవు అని వీళ్ళు బ్లాక్ చేయడం మాత్రం చాలా ఘోరం అండి. దీనిపైన మాత్రం నేను చెప్తున్నా, సీరియస్ గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నోటీసెస్ సర్వ్ చేయాలి.
వాళ్ళకి పిలిపించి మాట్లాడాలి. దీనిలో తగిన చాలా మంది డ్రైవర్లు ఉన్న చిట్టకనో ఏదో డీజిల్ మందమో ఆశతో పోతారు. ఈ రోజు నాకు ఏదో 1000-1500 నేను సంపాదించుకోగలుగుతాను, తీసుకుపోగలుగుతానని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా నిరాశ చెందడం జరుగుతుంది. ముఖ్యంగా అండి ఈ రోజు ముఖ్యంగా శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ చేసినంత దోపిడీ మాత్రం ఎవ్వరు చెప్తలేదు. శ్రీరామ్ చిట్ ఫైనాన్స్ అయితే నువ్వు సచ్చిన శవం దగ్గర వచ్చి మేము పైసలు ఏరుకొని తింటాం, పైసలు కావాలని చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సలావుద్దీన్ గారు.